అనంతపురంలోనే మీకు ఎంత ఆధిపత్యం ఉన్నా మరోవైపు పరిటాల రవి కుటుంబం కూడా ఉంది. పరిటాల సుంతమ్మ గారు ఈ రోజుకి కూడా జేసీ బ్రదర్స్ను విభేదిస్తూనే ఉన్నారు. అంటే మా తండ్రి గారిని ఆమె భర్త పరిటాల రవీంద్రని చంపిన వాళ్ళు జేసీ సోదరుల హస్తం ఉంది అది ప్రతి సభలో చెప్తూనే ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఎలా ఈక్వేషన్స్తో ఎలా ముందుకు పోతుంటారు వాళ్ళ కుటుంబంతో కలిసి కూడా వాళ్ళకి కూడా తెలుసండి. వాళ్ళ అబ్బాయికి తెలుసు, ఆమెకి తెలుసు, వాళ్ళకందరికీ తెలుసు. ఏ విధంగా కూడా దివాకర్ రెడ్డి గారికి హస్తం లేదు. దాని సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఎవడో పనికిమాలడో పేరు ఇచ్చారు, దాంట్లో యాడ్ చేశారు, వెంటనే తీయడం జరిగింది. వాళ్ళకు కూడా తెలుసు. మాకు వాళ్ళకి మీకు చెప్పా కదండి, మాకు ఎటువంటి గొడవ లేదు. దేర్ ఇస్ నో పొలిటికల్గా పార్టీ పరంగా ఎప్పుడు కూడా మేము వేరే పార్టీ ఉంటే ఎవరైనా ఇంకా వాళ్ళు కాదు ఇంకెవరున్నా కూడా ఆ పక్క లీడర్షిప్ తీసుకుని మాకు ఎప్పటికైనా రాజకీయంగా గొడవ ఉంటుంది. అంతేగాని పర్సనల్గా ఎక్కడ కూడా మా ఇద్దరికి లేవు. వాళ్ళేదో అప్పుడేదో అపోహలో ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడ చెప్పడం లేదు, జరగడం లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగానే ఏదైనా పొలిటికల్గా ఉంటే కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. భవిష్యత్తులో రెండు కుటుంబాలు కూడా ఏకమై జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉందంటారా? ఎందుకు ఉండకూడదండి? మాకేమి నేను చెప్తా, మాకేం వివాదాలు లేవు. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ మా ఆలోచన వేరుంటుంది, ఫ్యాక్ట్స్ వేరుంటాయి. టైం హీల్స్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఫ్యాక్ట్ తెలుసు. అట్లప్పుడు ఎందుకు ఉంటుంది మా మీద? అప్పుడప్పుడు కొంచెం అంత అవసరం లేకపోయిండొచ్చు. అందుకే అంత కలిసి ఏం పని చేయాలి. అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి డౌట్ ఎందుకు? పార్టీకి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అంటే కలిసి చేస్తాము. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ వచ్చాక అన్నీ మారాలండి. అదే పదంగా అనుకుంటే కాదు. ఇటు తీసుకుంటే జేసీ బ్రదర్స్ తీసుకుంటే రాజకీయ వారసత్వాన్ని మీరు తీసుకున్నారు. అక్కడ చూస్తే పరిటాల రవీంద్ర నుంచి సుంతమ్మ గారి నుంచి శ్రీరామ్ తీసుకున్నారు. అంటే ఇద్దరు కూడా పరిటాల శ్రీరామ్ని మీరు ఏదైనా ప్రోగ్రాంలో కార్యక్రమంలో కలుసుకోవడం ఏమైనా జరిగిందా? ఎప్పుడైనా మీరు పరిటాల శ్రీరామ్ కలిసి మాట్లాడుకోవడం జరిగింది? నేను కలిసి నాకు చాలా చిన్న కుర్రాడు అయినప్పటికీ పెద్ద ఎప్పుడు కలిసినది లేదు. బట్ డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దే విల్ బీ ఛాన్స్ టు మీట్. డెఫినెట్లీ మీట్ అండి. ఏముంది, నాకేముంది, నాకు ఎక్కడ కూడా అబ్బాయి బాగుండాలని కోరుకుంటాను. ఐ థింక్ మా తమ్ముడు కలిసినట్టున్నారు. ఐ డోంట్ నో, అస్మిత్ రెడ్డి గారు అనుకుంటా. నాకు అది కూడా తెలియదు. దాని గురించి పెద్ద ఆలోచించి అట్లేం ఆలోచించాల్సిన అవసరం లేదండి. రాజకీయ నాయకులు కలుస్తుంటారు, కలిసి పని చేయాలా, కలిసి పని చేస్తుంటారు అంతే. దాని గురించి ప్రత్యేకంగా మీరు అడగడము, నేను చెప్పడం అనేది అనవసరం. నో ప్రాబ్లం. అంటే భవిష్యత్ రాజకీయాలను తీసుకుంటే ఇప్పుడు అంటే మీ ఏజ్ గ్రూప్ అయిన నారా లోకేష్ అంటే పార్టీలో కీలకమైన వ్యక్తి, ఇప్పుడు సీఎం తర్వాత సీఎంలా ఉన్నారు. అంటే నారా లోకేష్ గారి గురించి, నారా లోకేష్ గారి మీకు ఎలాంటి మద్దతు ఉన్నారు? ఆయన నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహం ఉంది రాజకీయంగా? లోకేష్ గారి నుంచి నేను ఇప్పుడు ఏది చెప్పినది పొగిడినట్టు ఉంటుంది, కానీ ఫ్యాక్ట్ అండి. చాలా కష్టపడతాడు ఆ అబ్బాయి. పొద్దున 10 నుంచి సాయంత్రం 8 గంటల వరకు పార్టీ ఆఫీస్లో ఉంటాడు. మొన్న ఒకరోజు నాకే కంట్లో నీళ్ళు తిరిగినంత బాధ. చిన్న కొడుకు, భార్య ఇక్కడ ఇచ్చిపెట్టి 4 రోజులు విజయవాడలో, చిన్న ఆఫీస్ అండి. నేను కూడా కూర్చోనేమో అటువంటి ఆఫీస్లో కూర్చొని పార్టీ కార్యక్రమాలన్నీ మానిటర్ చేస్తూ చాలా ఇన్వాల్వ్ అయ్యింది. ఆ అబ్బాయిలో ఇది ఉన్నది, ఫైర్. ఇది చేయాలా, పార్టీ కోసం చేయాలా, రాష్ట్రం కోసం చేయాలా. కష్టపడేటోడు ఎప్పటికైనా పైకి వస్తాడు. దాన్ని బట్టి కొంచెం లక్ ఉండాలి అంతేగాని చాలా కష్టపడతాడు. నాకైతే వెరీ గుడ్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఏది అడిగినా కాదనకుండా, మనం అడిగేదే ఉండదు, కానీ మనస్తత్వం చెప్తున్నా. చాలా మంచి హార్డ్ వర్కింగ్, చాలా గౌరవం ఇస్తాడు. ఎస్పెషలీ మా నాన్న చిన్నానంటే ఇంకా చాలా గౌరవం. నేను కూడా అంటే చాలా ఇష్టపడతాడు. అందుకని ఏం కావాలండి, మంచి వ్యక్తి. ఈ త్వరలో ఒక ఎన్జిఓ ఏర్పాటు చేయాలని చూస్తారనుకుంటా అని మేము ఆల్రెడీ ఉందండి అదంటే ఆ ఎన్జిఓ అంటే మీ రాజకీయ అరంగేట్రానికి అదొక పునాది అవుతుంది. అంటే ఆ రాజకీయాలు మీరు ఎన్జిఓ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేసి ఇంకా ప్రజల్లోకి మరింత చొచ్చుకొని పోవడానికి చేయాలనే ఒక లక్ష్యంతోనే ఎన్జిఓ పెట్టారనేది. అంటే ఈ కార్యక్రమాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేసి అందిస్తారా, లేదంటే అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితం చేస్తారా? ఇప్పటికైతే జస్ట్ అనంతపురం రాజకీయాల కోసం కాదండి. మీరు నమ్మండి, నేను చెప్తున్నా, అన్ని రాజకీయ కోణంతో చూడకండి.